మీలాంటి సీనియర్ నాయకుడు అనుకోవచ్చు. గతంలో ఏఐసీసీలో కూడా మీరు వర్క్ చేశారు కాబట్టి, టీపీసీసీలో కూడా మీరు ఉన్నారు కాబట్టి, అంటే మీలాంటి వ్యక్తిని సస్పెండ్ చేయడం అనేది ఎలా చూడొచ్చు? అండ్ ఇప్పుడు సామాన్యుల పరిస్థితి ఎలా అనేది ఒక క్వెషన్ మార్క్ ఉంది. మరి మీరేం చెప్తారు దానికి మరి? ఈరోజు వాస్తవం ఏంటంటే ఇప్పుడు చెప్పిన అంశాలపైన అది కాళేశ్వరమే కానీ, మిషన్ భగీరథే కానీ, లేకుంటే ఉన్న ఏ పథకాల మీద అప్పుడున్న దానిపైన దేని మీద కూడా ఏ రోజు కూడా ఇవాళ కమిషన్ గిమిషన్ లేసిన ఏ రోజు నా రేవంత్ కానీ, నా బట్టి విక్రమ కానీ, నా లోపల కానీ, నా బయట కానీ ఏ రోజు ఒక ఉద్యమం చేపట్టలేదు. టీఎస్పీఎస్సి క్వశ్చన్ పేపర్ లీక్ అయితే కూడా కనీసం స్టేట్ బంద్ ఇవ్వలే, స్టేట్ బంద్ కూడా ఇవ్వలే. నేను మొన్న సీఎం ఇంటికాడికి పోయి సచివాలయం చెలో సచివాలయం అని పిలిపించిన, నన్ను హౌస్ అరెస్ట్ చేసి పెట్టిండ్రు. మీరు ఉన్నప్పుడు ఇటువంటి ఏమని ఇచ్చిండ్రా? డ్రామాలు. ఆ స్టూడెంట్ లీడర్ ఒకరిని దొరకబట్టుకున్నారు, వాని మీద వాడే కేసులు పెట్టేట్టుగా సెటిల్మెంట్ చేసి జైళ్ళల్లో పంపి రాహుల్ గాంధీ పై చూసి మొత్తానికి పిచ్చోళ్ళని చేసి అదంతా చేసి ఈ రోజైనా కథల పడ్డాను. కానీ నేను ఏ రోజు కూడా దానికి కాంక్రీట్ యుద్ధం చేసినాం. వాళ్ళు దేని మీద కొట్లాడలే, ప్రతి అంశం పైన బక్క జడ్సన్ అంటారు మోటార్ కొట్లాడిండు. పేపర్ వర్క్ ఉన్నది. ఈడీ కానీ సిబిఐ కానీ ఆయనకే పిలిపిస్తుండ్రు, ఆయననే పిలిచి మాట్లాడిండ్రు చాలా ఎంక్వైరీలలో. కాబట్టి ఆ గిల్ట్ ఫీలింగ్ బాగున్నది. ముఖ్యంగా కవిత జైలుకు పోయిన తర్వాత నా సస్పెండ్ కవిత మీద ఎక్కువ కేసులు నేను పెట్టినా. కవిత, రేవంత్ రెడ్డి అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పార్ట్నర్స్ అని చెప్పి కూడా నేను చూపించిన, బయటికి చెప్పలేదు. ఈయన సీఎం చేయొద్దు, చేస్తే ప్రమాదం అని చెప్పేసి కూడా నేను చూపించడం జరిగింది. ఇవన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నన్ను కవితని ఇబ్బంది పెట్టింది. కవిత ఇవాటి కూడా రేవంత్ రెడ్డి ఆమె జైలుకు పోయినారే వాళ్ళ నాయన కంటే ఎక్కువ బాధపడే రేవంత్ రెడ్డి. కాబట్టి ఆయనకి ఇవన్నీ పెట్టుకొని అలా ఈగో సాటిస్ఫై చేసుకోనికి నన్ను సస్పెండ్ చేశారు. కానీ బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేదు అంటారు కవితని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు అన్న ప్రకారం అయితే రేవంత్ రెడ్డి చేస్తుండొచ్చు. బీజేపీతో మంచి సంబంధాలే ఉన్నాయి కదా రేవంత్ రెడ్డికి, చేస్తారు ఆయనకున్న. మీ అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న పరిపాలన మీరు చూస్తున్నారు, కాంగ్రెస్ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది అసలు? అభిప్రాయం? సమస్యల పైన అవగాహన లేదు, పాలన మీద అనుభవం లేదు, అసలు ఇవి ఎట్లా చేయాలి, దీన్ని డెవలప్ చేయాలన్న కమిట్మెంట్ లేదు. అదేందా? అయితే ఇవేవి లేనోడు సమయం ఇయ్యాడు, ఇవేవి చేయలేనోడు ఏం చేస్తాడు? వాస్తు ఎవడనా ఇప్పుడు ప్రజల మంచి చేయాలనుకునే ఆలోచన ఉన్నోడు వాస్తవుడు చూడడు. ఈరోజు సెక్రటరియట్ కు వాస్తు చూసుకోవాలన్న సిద్ధశుద్ధి ఇవాళ రాష్ట్రానికి వాస్తు చూడను. స్టేట్ ఏ సమస్యల మీదుగా పోతుంది, నిరుద్యోగ సమస్య అనేది పెద్ద ఎత్తున ఉన్నది. క్వశ్చన్ పేపర్ గతంలో చేసిన అక్రమాలు ఏవేవైతున్నాయో, డబ్బు అప్పు, విపరీతమైన అప్పు తెలంగాణ, ఆ అప్పు ఎవరి జేబులో పోయింది. ఇవాళ వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన మేయా కృష్ణారెడ్డి పేరే ఎత్తాడు, కాళేశ్వరం స్కామ్ అంటాడు, కమిషన్ వేస్తాడు. ఆ కమిషన్ ఎప్పుడు దిగాలి? కాబట్టి ఈ కమిషన్లు అన్ని కూడా మేయా కృష్ణారెడ్డిని కాపాడండి. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చు అండి. ఇప్పుడు ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ ని చూపించి మిగతా అన్ని సైడ్ చేస్తున్నారు అని అనుకోవచ్చు. కాళేశ్వరం కూడా అది ఏదో కాంట్రాక్టర్ పేరు తీయండి, అది కూడా అవుటే. కాళేశ్వరం కూడా డైవర్టే. ఇవాళ మేయా కృష్ణారెడ్డి పేరు తీయడానికి దమ్ము లేదు ముఖ్యమంత్రి నోట్లకి. ఆయన పేరు తీసే దమ్ము లేదు. ఆయన మీద ఎంక్వైరీ ఏ పార్టీ కూడా, నా బీజేపీ కానీ, నా సిపిఐ కానీ, నా సిపిఎం కానీ, నా కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ ఎవ్వడు కూడా మేయా కృష్ణారెడ్డి పేరు కాళేశ్వరం కాంట్రాక్ట్ అయినా చేసిండు. ఆయన హయాంలో బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి, మేడిగడ్డ కాదు అసలు పెద్ద స్కామ్, దీనిపైన మాట్లాడాలని ఇయాటి వరకు ఏ పార్టీ వాడు కూడా డిమాండ్ చేయకపోయారు. ఎందుకంటే అందరికి వాటాలు ఉన్నాయి, వాటాలు లేదు ఎవరికి చెప్పలేదు చెప్పు, ఎవరికి వాటా లేదంట. ఓట్లు వేసిన వాళ్ళు పిచ్చోళ్ళు అనుకోవచ్చు అంతే. ఇప్పుడు గజ దొంగను పోయి జేబు దొంగను తెచ్చుకున్నట్టున్నది. రోజు మొన్నటిదాకా గజ దొంగ పైన జేబు దొంగ సరిపెట్టుకుందామని చెప్పి చేసుకుంది. కానీ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నన్నాళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మెయిన్ ఆరోపణలు ఏంటంటే నిధులు నియామకాలు, ఈ మూడు కాన్సెప్ట్ల మీదే ఎజెండాగా పెట్టుకునే వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు ఆ నిధులు నియామకాలు సక్రమంగా జరుగుతున్నాయా, జరగట్లేదా? మీరేం చెప్తారు? జరుగుతలేదు బ్రదర్. నీకు నియామకాల పైన చిత్తశుద్ధి లేదు. ఇయాటికి ప్రతి దాని మీద ఈరోజు మీకు రాష్ట్రంలో టీజీఎస్పీ అని పేపర్ బట్టి దానికో 4 కోట్లేమో, 40,000 4,000 కోట్లు ఏదో సంథింగ్ ఖర్చు అయింది పెద్ద. అయితే 40,000 4,000 కోట్లు అనుకుంటా. అయితే సరే ఎంత ఖర్చు అయినా కానీ టీజీపీఎస్ అనే పేపర్ జనంతో మార్చినాం. సరే అదొకటి. వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు ఒక ఎగ్జామ్ పెడుతుండ్రు. ఈ ఎగ్జామ్ నేను గ్రూప్ 1 ఎగ్జామ్ 9వ తారీఖు పెడుతున్నా, ఈ 9వ తారీఖు కేంద్ర ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టిందా?
ఆ రోజు ఐబీ ఎగ్జామ్ పెట్టింది, క్లాష్ అయింది కదా. అవును. అంటే ఎగ్జామ్ రాసిన ఆ ఎగ్జామ్ పోలేడు కదా. అవును. ఈ రోజు నువ్వు గ్రూప్ టీ ఎగ్జామ్ పెట్టినావు, 3 రోజుల్లో డిఎస్సి ఎగ్జామ్ ఉన్నది ప్రిపేర్ అవ్వడానికి ఉండదు. కాదు. కాబట్టి ఈ ఎగ్జామ్ కు కేంద్రం, నేను పెట్టే ఎగ్జామ్ కు ఏమన్నా ల్యాబ్స్ అవుతుందా, వాళ్ళకు ఆ మధ్యలో టైం ఉంటుందా లేదా, వీళ్ళు ఎగ్జామ్ 2 ఎగ్జామ్, వాళ్ళు దాదాపు అన్ని ఎగ్జామ్ రాయాలని ఉంటారు, వాళ్ళు అన్నిటికీ ప్రిపేర్ అయ్యేటోళ్ళు మినిమం 2-3 అయినా ప్రిపేర్ అవుతారు. మళ్ళీ నువ్వు ఆకాశానికంటే అంత ఫీజులు వేస్తేవి ఈ రోజు, ఏది అవును. ప్రవేశ రుసుము, ఈ ఎగ్జామ్ ఫీజు కూడా, ఏది ఎంట్రన్స్ ఎగ్జామ్, దీనికి జాబ్ల కోసం పెట్టేదాన్ని కూడా నువ్వు ఇష్టం వచ్చినట్టు పెంచి పడేసినావు. ఈ రోజు వాటి గ్యాప్ చూసుకుంటే ఇష్టం వచ్చినట్టు పెట్టేసాను. ఈరోజు 9,200 పోస్టులు కేసీఆర్ గారు పోతే ఇచ్చారు. నీవు దానికి ఆర్డర్స్ ఇచ్చినావు, ఓ పెద్ద ఫంక్షన్ పెట్టినావు ఎల్బీ స్టేడియంలో, నేను నౌకర్లు ఇస్తున్నాను ఇచ్చినావు. ఇవాళ దాకా అపాయింట్మెంట్ ఇవ్వలే. ఈ రోజు నీ అవగాహన లేని విధానం వల్ల నువ్వు ఏవైతే వాళ్ళను ఇంటర్వ్యూ పిలిచినావో వాళ్ళను నువ్వు సక్రమంగా పిలవకుండా అక్రమంగా పిలిచేటోళ్ళకు 3,000 పోస్టులను మిగిలిపోయాయి. హైకోర్టు మొట్టకాయలు వచ్చిన ఏది సోషల్ వెల్ఫేర్ టీచర్లది, గురుకుల్ టీచర్లది, నీకు వాళ్ళ పోస్ట్ మొత్తం మిగిలిపోయాయి. నీ ఇంటి దాకా వచ్చారు. ఈ రోజు బ్రదర్ గ్రూప్ 4 ఏం జరిగిందని అంటే దాదాపు గ్రూప్ 4 నోటిఫికేషన్ లా 8,039 పోస్టులు ఉండాలి బ్రదర్. ఇందులో 1:3 పిలిచిండ్రు. 1:3 అంటే 24,117 మంది పోస్టులను పిలిచిండ్రు. ఇందులో పేజీ నంబర్ 132 వీళ్ళు 118 మంది పోస్టులను ఇయాల్టికి వాళ్ళకు ఆర్డర్లు ఇవ్వాలి, వాళ్ళ విలువలు ఇయాల్టి వరకు 118 మంది. దేనికోసం మాపిన స్పోర్ట్స్ కోసం, దేనికోసం స్పోర్ట్స్ కూడా కాదంట, మిగిలిపోయినారు. ఇంకొకటి ఇగో నిన్న బల్మూరు వెంకట్ ఆ ఎమ్మెల్సీతోనో స్టేట్మెంట్ ఇప్పించింది, యూపీఎస్సీ ఇయ్యంగానే నేను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు. ఇంకో యూపీఎస్సీ 2025 రిలీజ్ అయింది. మరి నీ పోస్టులు ఏవి? ఇంతకుముందు చెప్పిన గ్రూప్ 4 వాళ్ళది ఇగో ఇది, అదేదా. ఇంకోటి సింగరేణి కాలరీస్లా ఇగో నోటిఫికేషన్ ఇచ్చింది. ఇవేమో గ్రూప్ 4 ఇవన్నీ మిగిలినాయి. కానీ ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ వస్తే మాకేదో జరుగుతుందనే కదా అరే వాళ్ళు పోయే కదా, మరి వాళ్ళని మోసం చేస్తుంటే. అయితే గ్రూప్ 4 లో కూడా అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ టీవీ జీకేఎస్ అని కవిత నడిపేది. ఇందులో 19 పోస్టులు ఉంటే 4 పోస్టులు ఇచ్చారు, తక్కిన పోస్టులు మొత్తం నాలుగు అక్రమంగా అమ్ముకున్నారు. అదే